పండుగ సాయంగా జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా పరిగిలో నిర్వహించి వచ్చేసరికి మాకు కొంత లేట్ అయింది. మా పరిగిలో మేము ముదిరాజ్ అని మాకు మొన్ననే తెలిసింది పండగ సాయం అని చెప్పేసి, కానీ అంతకుముందు కాబట్టి అందరినీ భాగస్థులం చేసిన అక్కడ ముదిరాజ్ అని కాకుండా బహుజనుల వేదిక ఆధ్వర్యంలో మేము నిర్వహించడం జరిగింది. మేము అదేవిధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నవడం జరిగింది. వచ్చే సంవత్సరం మా ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున రంగారెడ్డి జిల్లాలో కూడా నిర్వహించాలని భావించాం. అన్న జనార్దన్ అన్న చాలా చక్కటి విషయాలను చెప్పడం జరిగింది. కాబట్టి నా ఒపీనియన్ ఏంటంటే రాజ్యాధికార సాధనకు మనం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ ఉద్యమంలో మేము కూడా బాగా ఆటుపోట్లు ఎదుర్కొన్నాం. ఉద్యమంలో మేము ముదిరాజులమే కీలక భూమిక పోషించినప్పటికీ మాకంటే కూడా వయసులో పెద్దవాళ్ళని చెప్పేసి వేరే వర్గం వాళ్ళని ముందుకు పెడితే వాళ్ళు వెళ్ళి ఎవరికి బానిసలుగా వెళ్ళి ఉద్యమాన్ని అమ్ముకొని వాళ్ళే జేఏసీలో కీలక పోస్టులు సంపాదించి ఏమైనా అవకాశం ఉంటే వాళ్ళకే ఇన్ఫర్మేషన్ వచ్చేది, వాళ్ళే వెళ్ళిపోయారు, మమ్మల్ని పూర్తిగా పక్కకు నెట్టివేయడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో అదే జరిగింది. మేము ప్రతి గ్రామ కమిటీ వేసాం. ఆ గ్రామ కమిటీల కాంటాక్ట్ నెంబర్లు మొత్తం వాళ్ళు చేసి వాళ్ళ దగ్గరనే ఉంచుకొని మాకు కమ్యూనికేషన్ లేకుండా కూడా చేయడం జరిగింది. ఇటువంటివన్నీ ఎదుర్కోవడం జరిగింది. మేజర్గా ముదిరాజులు ఇటువంటివి అగ్రభాగంలో ఉన్నారు. ప్రతి గ్రామంలో ముదిరాజులు అగ్రభాగంలో ఉన్నప్పటికీ వాళ్ళకి ప్రాధాన్యత దక్కలేదు. అప్రాధాన్యులైన ఎవరో ఇప్పుడు ఎంపీటీసీగా వాళ్ళు వీళ్ళు గెలిచిన వాళ్ళు కూడా వేరే పార్టీల నుంచి వచ్చి వాళ్ళు గెలవడం జరిగింది. కాబట్టి మనం ముదిరాజులం కొంత ఆలోచనతో వ్యవహరించాలి ఇప్పటి నుంచి అని చెప్పి భావించడం జరిగింది. కాబట్టి వాళ్ళు ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తున్నారో మనం కూడా కొంత రోషాన్ని అది ప్రదర్శించకుండా మన మనసులోనే దాచుకుంటూ మనం అడుగులు వేస్తూ రాజ్యాధికార సాధన దిశగా కృషి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మా పరిగి ప్రాంతంలో చూసినట్టయితే ఇప్పటి వరకు దొరల పాలనే ఉంది, అది ఇంకా పోలేదు. మేము పాలమూరు జిల్లా వాసులు పరిగి వాళ్ళం. అంటే 78లో రంగారెడ్డి జిల్లా ఏర్పడింది. కాబట్టి పాలమూరుకే మాకు ఎక్కువ సంబంధాలు ఉంటాయి. కాబట్టి అక్కడ ముదిరాజు మనము ఈజీగా గెలుచుకోవచ్చు, ముదిరాజు ఎమ్మెల్యే ఈజీగా కావచ్చు. కానీ ఐకమత్యం లేకపోవడం వల్ల, తాగుడుకు బానిసలుగా మారడం వల్ల మనం దాన్ని సాధించుకోలేకపోతున్నాం. ఎన్ని కమిటీలు వేసినప్పటికీ, ఎంత చేసినప్పటికీ ఎలక్షన్స్ వచ్చేసరికి మన ఓట్లను మనం వేసుకోలేకపోతున్నాం. మన ఓట్లు మనం వేసుకుంటే రాజ్యాధికారం అన్నదే. కానీ ఈ పెత్తందారులు ఇంతకుముందైతే ఏ విధంగా వెట్టి చాకరీ చేయించుకొని వాళ్ళ దగ్గరనే భూములను ఉంచుకొని మనతో పండించుకొని మన దగ్గర లేవి తీసుకొని వాళ్ళ దగ్గర మనం ఏ విధంగా అయితే కౌలు చేసేవాళ్ళము, కౌలు కట్టేసరికి మనకు పండిన పంట ఎంత పోయేది. ప్రస్తుతం కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. మనం ఉద్యోగాలు చేస్తున్నాం, వాళ్ళకి చాకరీ చేస్తున్న పనే ఉంది. వాళ్ళు వసూలు చేసుకుంటున్నారు, మార్కెట్లలో వసూలు చేసుకుంటున్నారు, షాపులలో వసూలు చేసుకుంటున్నారు. అప్పుడున్న వ్యవస్థ ఏముందో ఇప్పుడు కూడా అదే వ్యవస్థ ఉంది. మన జీతంతో మనం బతుకుతున్నాం. కాబట్టి అప్పటికి ఇప్పటికీ వ్యవస్థ ఏం మారలేదు. రాజ్యాధికారం కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది. అప్పుడు వాళ్ళ చేతుల్లోనే ఉంది, ఇప్పుడు కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు మనం సంఘటితం అయితేనే రాజ్యాధికారం. మనం దాదాపుగా మన అధ్యయన వేదికలో చెప్పడం జరిగింది. దాదాపుగా 40 ఎమ్మెల్యే స్థానాలు మనం ముదిరాజులం మన ఓటు మనం వేసుకుంటే గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. 60 స్థానాల్లో ముఖ్యంగా మన ఓట్ల ప్రభావంతో మన వల్లనే మనం ఎమ్మెల్యే ఎవరు అనేది నిర్దేశించే వ్యక్తులుగా ఉన్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మనం ముదిరాజులను ఇప్పుడు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అయినా కానీ సమయం తీసుకొని అందరినీ సంఘటితపరిచి మద్యపానానికి దూరంగా ఉండేటట్టుగా చేసి వచ్చే జనరేషన్ అయినా కానీ మనం కొంత మార్పు తీసుకొచ్చి రాజ్యాధికారుల సాధనలో కృషి చేయాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. అదేవిధంగా కాంశీరామ్ ఉన్నాడు, బీఎస్పీ ఏ విధంగా మన రాజ్యాధికారాన్ని కట్టబెట్టాడో, ఎక్కడైతే ఎక్కువ జనాభా ఉన్న కులస్తులను, తక్కువ జనాభా ఉన్న కులస్తులను కలిపి ఏ విధంగా రాజ్యాధికారాన్ని సాధించాడో మన ముదిరాజులను ఆ విధంగా కృషి చేయాలి. మేము ఇంత 40,000 మంది ముదిరాజులం ఇక్కడ ఉన్నాం, మీరు 20,000 మంది యాదవ్ మాకు సపోర్ట్ చేయండి, ఇక్కడ మనం గెలుచుకుందాం, అక్కడ మీరు 30,000 ఉన్నారు మేము సపోర్ట్ చేస్తాం, మాకు అక్కడ మీకు ఎమ్మెల్యేకి సపోర్ట్ చేస్తాం. ఆ విధంగా మనం రాజ్యాధికార సాధనలో పరస్పరం సహకరించుకుంటూ ముందుకెళ్లాలని చెప్పేసి, అదేవిధంగా అన్న చెప్పినట్టు ఆర్థికంగా మనం బలపడాలి. ఆర్థికంగా బలపడినప్పుడే మనం ముందుకెళ్తాం. మొన్న జెడ్పీటీసీకి మేము ఇండిపెండెంట్ గా నిలబడడం జరిగింది. ప్రతి పార్టీ వాళ్ళు ఎన్ని లక్షలు పెడతాం అంటే
రాజకీయం పోతా. నేను ఎవరైనా తెలియక మేము 2 లక్షలు పెట్టుకుని మేము ఇండిపెండెంట్ గా గెలుచుకుని 4,000 ఓట్లు సాధించుకున్నాం. కానీ వాళ్ళకు వచ్చిన ఓట్లు పోతే వాళ్ళు 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టి ఆ 20 లక్షలు కూడా వాళ్ళు మార్కెట్లోనే వసూలు చేసుకున్నారు. మనకు అది తెలియదు. మనం ఎందుకంటే ఉద్యోగం నుంచి వచ్చిన వాళ్ళేమో ఆల్రెడీ రాజకీయంలో ఉన్నారు కాబట్టి ఏదైనా మనం అడుగు వేసేటప్పుడు అన్ని ఆలోచించుకొని పరిస్థితులను చక్కదిద్దుకొని కథన రంగంలోకి దిగాలని చెప్పేసి మన ముదిరాజ్ బంధువులకు విన్నవిస్తూ నా అనుభవంతో చెప్తున్నాను. కాబట్టి చిన్న అనుభవం నాది, నేను పెద్ద ఏజ్ కాదు, 33 ఉంటాను నేను. కాబట్టి మనం ముందుకు వెళ్ళేటప్పుడు ఒక అడుగు వెనకేసినా పర్వాలేదు, కానీ అడుగు వేస్తే మాత్రం ప్రకటబందిగా వేసి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యయన వేదిక సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.